whatever we plan, that is already pre-planned by God. మనకున్నటువంటి ఊపిరి, మనకున్నటువంటి జీవితం, ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశమైంది. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఈరోజు మనం సంతోషంగా ఉన్నాము. We everyone expect or we like prophecy, that someone should prophesy, someone should be pray for us that we can get healed. ఎవరైనా ఒకరు మన కోసం ప్రవచనం చెప్పినప్పుడు, ఎవరైనా మన కోసం ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు మనం దాన్ని తెలుసుకోవాలి. Actually, prophecy is not from now, but when Israelites was in darkness, that time one prophet came called Isaiah. He prophesied over Judah and he said, behold, a virgin shall conceive a son, a bear a son, and he will call Emmanuel. దేవుని వాక్యంలో మనం చూస్తే యెషయా గ్రంథంలో, ఇదిగో కన్య గర్భవతి కుమారుని కంటది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని ఇలాగా దేవుని యొక్క ప్రవచనాలు ప్రభు కొరకు ముందే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. 700 before he prophesied over Judah. మరి ఇవన్నీ, ఈ ప్రవచనాలన్నీ కూడా ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల క్రితమే అవన్నీ కూడా చెప్పబడ్డాయి. 700 సంవత్సరాల క్రితమే అవన్నీ కూడా చెప్పబడ్డాయి. So let's go quickly to read one verse, Bible verse, Isaiah chapter 9 verse 2. ఈ సమయంలో ఎవరైనా బైబిల్ తీయగలిగితే త్వరగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకమారు మనం చదువుదాము. Those who are in darkness, they saw a great light. చీకటిలో ఉన్నటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూచారని అక్కడ రాయబడి ఉంది. But those who are in deep darkness, they saw a light. అంధకారంలో, లోతైనటువంటి చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూశారని అక్కడ రాయబడి ఉంది. What do you mean this? దీని యొక్క అర్థం ఏంటి? See, when you read Isaiah chapter 7, there was one king called Ahaz. మనం దీని యొక్క అర్థం దేవుని వాక్యంలో చూస్తే యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఒక ఆహాజ్ అనే ఒక రాజు మనకు కనిపిస్తాడు. And when he was suffering and the enemies is surrounding him and the enemies is going to kill him, that time God sent to Isaiah and said, if you want anything, I am here, ask me. ఆ సమయంలో ఆ రాజుతో దేవుడు మాట్లాడతాడు. తన శత్రువులు తనని బాధించాలి అనుకున్న సమయంలో, ఇదిగో నేను నీకు సహాయం చేస్తాను, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి దేవుడు ఆ రాజుతో ఒక ప్రవచనం ద్వారా మాట్లాడతాడు. But he say, I no need, because I don't want to put test in God. ఇవన్నీ కాకుండా మనం ఈ రాత్రి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునిలో మనం నమ్మకం ఉంచాలి. That king said, I no need God, because I don't want to put test God. ఆ సమయంలో ఆ రాజుతో కూడా అదే చెప్తాడు, ఇదిగో నువ్వు విశ్వాసం ఉంచాలి దేవుని యందు. No, the king denied, I don't want to take test, put God in test. ఆ రాజు దేవుని యందు ఇవన్నీ వినకుండా విశ్వాసం ఉంచలేదు. దేవుని నమ్మవలసింది నమ్మకుండా ఆ రాజు ఈ మాటలేమి కూడా పట్టించుకోలేదు. Then all God himself said, okay, no problem. He said, Isaiah 7:14, I myself give a sign. ఆ సమయంలో ఆ రాజుతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నాదొక సూచన నీకు చూపిస్తానని. ఆ రాజు వినకపోయినా, so in that 7th chapter, God himself give a sign that virgin shall conceive a son, a bear a son, and call Emmanuel. ఆ సమయంలోనే ఈ ప్రవచనం అనేది చెప్పబడింది. ఇదిగో కన్య గర్భవతి అవుతుంది, ఆమె కుమారుని కంటది అనే విషయం ఆ సమయంలోనే ఆ రాజు ఉన్నటువంటి ఆ కాలంలోనే చెప్పబడింది. Then chapter 8 is a judgment for Judah. ఆ సమయంలో యోధా యొక్క తీర్పు 8వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. Then chapter 9 is coming a hope for hopeless people. ఆ సమయంలో ప్రజలందరూ కూడా నిరీక్షణ లేనటువంటి సమయంలో 9వ అధ్యాయంలో, అందుకే దేవుడు ఆ యొక్క ప్రవచనాన్ని వారికి బయలుపరిచి మాట్లాడతారు. Chapter 9 verse 2 have two distinction. ఈ సమయంలో ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తే 9వ అధ్యాయం 2వ వచనంలో 2 విషయాలు అక్కడ మనకి కనబడతాయి. Yes, darkness has attached with deep, great light. ఆ సమయంలో అంధకారం ఒకటి ఉంది, అలాగే గొప్ప వెలుగు కూడా అక్కడ ఉంది. And with deep darkness there is a small light. అలాగే అక్కడ చాలా లోతైనటువంటి అంధకారం అక్కడ ఉంది, కానీ అక్కడ కూడా వెలుగు అనే మాట కూడా ఉంది. Let me ask you, where Jesus was born? మరి ఈ సమయంలో నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, యేసు ప్రభు ఎక్కడ జన్మించారు?
Tell me where he's born. Where he చెప్పండి was ఎక్కడ born. జన్మించారు? Bethlehem, exactly. And how the people of Bethlehem know that Jesus was born? కానీ బెత్లెహేములో ఉన్న ప్రజలకి ఆయన ఎక్కడ పుట్టారో తెలియలేదు. యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? The people of Bethlehem does not know Jesus was born, but the Magi, the wise men, they know that Jesus was born. అక్కడున్న ప్రజలకి యేసుప్రభు బెత్లెహేములో పుట్టాడనే విషయం తెలియలేదు, కానీ జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు బెత్లెహేముకి. From where they came, that wise men? ఆ యొక్క జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు? From the east. తూర్పు నుండి వచ్చారు వాళ్ళందరూ కూడా. East means it called Persia, it called Babylon, and some national region of Mesopotamia. పర్షియా అలాగే మెసొపొటేమియా ఈ దేశాలన్నీ కూడా తూర్పు దేశానికి చెందుతాయి. Let me ask you, see, if you know Bible, it will go very, you will be understand better. See, this one, how did they know? Means how did the wise men know that Jesus was the Lord? బైబిల్ ఒకవేళ చదివితే మనకి ఈ విషయాలన్నీ కూడా చాలా తొందరగా అర్థం చేసుకోగలుగుతాం. ఆ జ్ఞానుల కొరకు అలాగే వాళ్ళు ఎక్కడికి ఎందుకు వచ్చారు ఈ విషయాలన్నీ కూడా బైబిల్ మనం కొంచెం తెలిస్తే త్వరగా మనకు అర్థమవుతాయి. How did they know that Jesus was the son of God? వారికి దేవుని కుమారుడనే విషయం వారికి ఎలా తెలిసింది? See, I want to tell you one thing. I saw Pastor Amma, she was a prayerful woman, and last time she was preaching like Lion of Judah. Okay, this time today I saw she was singing nicely. My heart was felt and I'm crying, Lord, why I'm not like that? నేను లాస్ట్ టైం చూసినప్పుడు అనుకున్నాను ఆ వాక్యం మాత్రమే చెప్తారేమో అనుకున్నా, కానీ పాట కూడా ఈ రోజు పాడడం నేను చూశాను పాస్టర్. Say with me, I am the light of the world. చెప్పగలరా మీరు? మేము లోకానికి వెలుగై ఉన్నామని చెప్పండి అందరూ. చెప్పండి, I am the light of the world. లోకానికి వెలుగై ఉన్నాం. Amen. You are the light of the world. మనం అందరం లోకానికి వెలుగై ఉన్నాం. This light cannot stop. They see this, the deep darkness cannot stop to be Jesus born in this world. Then how this light will stop to preach the gospel? చూడండి, ఆ గొప్ప అంధకారంలో దేవుని వెలుగు ప్రకాశించింది. మరి ఈ యొక్క సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ వెలుగు లేకపోయినా పర్వాలేదు, ఆ వెలుగు మనకుంది. So these wise men came. Of course, these wise men, they means angel informed them and told them, go to the Bethlehem and proclaim that Jesus is born. ఆ తూర్పు దేశపు జ్ఞానులు కూడా దేవుని దూతే వారిని నడిపించింది. ఇదిగో మనుష్య కుమారుడు దేవుని కుమారుడు పుట్టాడు, ఈ విషయాన్ని లోకమంతా కూడా చెప్పండి అని చెప్పి ఆ దూత వాళ్ళకి చెప్పింది. That is first, but secondary is they always means that Persia and Mesopotamia and all the Babylons, they used to believe magic, chants and other things. ఆ యొక్క తూర్పు దేశంలో ఉన్నటువంటి ఆ దేశాలన్నీ కూడా అనేకమైనటువంటి విజ్ఞానంతో ఉన్నటువంటి దేశాలు అవన్నీ కూడా. And when they saw a great light, means an unusual star was shining in the sky, they started to searching why this is happening. అయితే ఆ యొక్క నక్షత్రం అలాగ ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంది. అయితే అది అలాగ ప్రకాశిస్తూ ఎంతవరకు వెళ్ళింది? No, when that star was shining, they are thinking why this star is different than other stars. ఆ జ్ఞానులు అనుకుంటున్నారు ఏమనంటే, ఏంటి చాలా నక్షత్రాలు ఉన్నాయి కానీ ఈ నక్షత్రం మరి వెళ్తున్న కొంత కూడా ఇంకా ఎక్కువైపోతుంది, దీని వెలుగు ప్రకాశిస్తూ ఉందని అనుకుంటున్నారు. So they started their books like Veda, Gita, Ramayana, Mahabharata, everything they started to search. వాళ్ళు జ్ఞానులు కాబట్టి ఇంకా భగవద్గీత అలాగే ఇంకా భారతం ఇంకా ఎన్ని గ్రంథాలు ఉన్నాయో అవన్నీ కూడా చదువుతున్నారు, ఏంటి నక్షత్రం అని. But they didn't find. అయితే వాళ్ళకైతే ఆ విషయాలు ఏమీ అర్థం అవ్వలేదు ఎన్ని చదివినా. But when they turned to the Bible, they came to the Talmud, it called Torah, it called the prophet of books. When they turned the prophet of books, they found it is written in Numbers chapter 23 verse 7, the star will come from the house of Jacob. అప్పుడు వాళ్ళకి ఎప్పుడు అర్థమైందంటే ఈ యొక్క తోర అంటే 5 పుస్తకాలని 5 కాండాలని తోర అంటారు. వాటిని చదివినప్పుడు అందులో ఉన్న విషయాలు ప్రవచనాత్మకంగా రాయబడిన ఆ విషయాలు వారు చదివినప్పుడు Numbers chapter 24:17. సంఖ్యాకాండంలో అక్కడ ఉన్న యాకోబులో ఆ నక్షత్రం ఉదయిస్తున్న విషయం అక్కడ రాసినప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఈ నక్షత్రం ఎవరనే విషయం. I was
a priest in the Hindu temple called Shiva. ఈయనకు మరి ఈ పాస్టర్ గారు కూడా ఒక హిందూ టెంపుల్లో ఆయన కూడా పూజ చేస్తున్నటువంటి వ్యక్తి. And at that time, I don't want to say boast myself, but this is the testimony. We have lots of property. అంటే ఏదో గొప్ప కోసం కాదు కానీ మా వెనకతల మేము చాలా స్థితిమంతులమే మేము. But when my father passed away, the constraints and the conflicts and everything come against us, we are forced to come out from our home. మరి ఎప్పుడైతే వాళ్ళ డాడీ చనిపోయారు ఇంక అక్కడి నుంచి పరిస్థితులన్నీ కూడా మారిపోయి అన్ని వివాదాస్పదం అయిపోయి ఇంక అక్కడి నుంచి వాళ్ళు బయటకు వచ్చేసిన పరిస్థితులు వచ్చాయి. Let me ask you, how many you are not getting food even one time for a day? Means not now but earlier. అంటే మీ జీవితంలో ఎప్పుడైనా ఒక్క పూట కూడా తినలేనటువంటి పరిస్థితులు అలాంటి రోజులు ఎప్పుడైనా మీ జీవితంలో ఉన్నాయా? How many of you experienced that? ఎంతమందికి అలాంటి అనుభవం ఉంది? ఒక్క పూట కూడా తినేటువంటి పరిస్థితి మా జీవితంలో లేదు అని అలాంటి పరిస్థితి మా Not now జీవితంలో but ఉన్నాయి. earlier. ఇప్పుడైతే కాకపోవచ్చు ఎప్పుడైనా మీ జీవితంలో ముందు ఎప్పుడైనా How many of you have చేతులెత్తి మీరు చూపించండి ఒక్క పూట కూడా తిండి లేనటువంటి జీవితాలు మావి అని ముందు దినాల్లో. If you have food, then you are richer than mine. If you have food, then you are richer than me. ఒకవేళ మీకు ఆహారం కలిగి ఉంటే మీ అందరూ నాకంటే గొప్పవాళ్లే. When my father passed away, believe me, this night, today I ate the branded ghee, dal and rice, but tomorrow morning I didn't get food. ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు చనిపోయారో ఇంకా రాత్రి తిన్నారు, ఇంకా మరుసటి రోజు ఇంకా వాళ్ళకి జీవితంలో ఇంకేమీ కూడా లేదు తినడానికి. Only hunger. ఆకలితో మాత్రమే వాళ్ళ జీవితం In నడిపించబడింది. our language, we used to call Thorani, but in Telugu it called Ganji, no something. గంజి That one. గంజి The rice, no, the boiling rice. గంజి కూడా లేదు ఆ సమయంలో వాళ్ళకి. And when we used to get little thing, we used to satisfy in that. కొంచెం ఉన్నా కూడా ఆకలి తీర్చుకొని సంతృప్తిగా ఉండాలనిపించింది, అది కూడా లేదు మాకు అప్పుడు. But God delivered us from that situation again. ఆ సమయంలో అలాంటి పరిస్థితుల్లో దేవుడు మాకు ప్రత్యక్షమయ్యాడు. Why I am telling these things means when I was with my father told, don't worry anything, because when God with you, who can stand against you? మా నాన్నగారు బ్రతుకున్నాడు మాకు చెప్తూ ఉండేవారు ఏంటనంటే దేవుడు మన పక్షంగా ఉండగా మనకి ఎవరు కూడా విరోధులు లేరని చెప్తూ ఉండేవారు. Hallelujah. హల్లెలూయా. When God with me, who can stand against me? ఒకవేళ దేవుడు మనతో ఉంటే మనకి విరోధులు ఎవరు, మన ముందు ఇంకెవరు నిలబడలేరని చెప్తూ ఉండేవారు. So that time I searched every epics of Hindu, like Ramayana, Mahabharata, Gita. I turned where it is written, but I didn't found anywhere. నేను ఆ మాట నాకు బాగా జ్ఞాపకం ఉండి ఎన్నో గ్రంథాలు నేను తిరగేశాను. మరి మత గ్రంథాలన్నీ తిరగేసినప్పుడు నాకు ఎక్కడ ఏది కూడా దొరకలేదు. But when I read the Bible, it is written Romans 8 chapter 31, when God అయితే ప్రభువుని తెలుసుకొని దేవుని యొక్క వాక్యం బైబిల్ చదివేనప్పుడు రోమాపత్రిక 8:31 నాకు ఆ మాట కనబడింది. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడనే మాట బైబిల్లో నేను తెలుసుకున్నాను, కనుగొన్నాను. same thing this wise man experienced. ఈ యొక్క జ్ఞానులు కూడా అలాగే తెలుసుకున్నారు. దేవుని వాక్యాన్ని చదివే ఆ నక్షత్రం యొక్క విలువ ఏంటో ఎవరో తెలుసుకున్నారు. They searched all their books, they searched all their Vedas and Shastras, but they didn't found this verse, the stars shall come from the Jacob, but they found in Torah. వాళ్ళకు కూడా ఎన్నో గ్రంథాలు, జ్ఞానులు కాబట్టి ఎన్నో చదివారు వాళ్ళు, కానీ వాళ్ళకి అదేమి కూడా అర్థం కాలేదు. బైబిల్ చదివినప్పుడు ఈ తోరా అనేటువంటి పుస్తకాలు 5 కాండాలు చదివినప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమైంది మరి ఈ నక్షత్రం గురించినటువంటి వివరణ అంతా కూడాను. That time that Judah was suffering like anything. This means they are spiritual died. మరి ఆ సమయంలో యోధా అనేటువంటి వ్యక్తిని మనం చూస్తాము. ఆయన కూడా చాలా ఆత్మీయంగా అనేక రకాలుగా ఆయన కూడా బాధించబడ్డాడు. They are died, spiritual died. ఆయన ఆత్మీయంగా చచ్చిపోయాడు అప్పటికి. But when they heard that Jesus was coming, they expected too much from the Jesus. ఎప్పుడైతే ఆయన దేవుణ్ణి తెలుసుకున్నాడో అప్పుడు రెండింతలుగా ఆయన No, they expected. ఆయన అప్పుడు ఊహించాడు. They expected too much from God. ఆయన దేవుని కొరకైన అనేక విషయాలు అప్పుడు ఆయన తెలుసుకున్నాడు. ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు దేవుని దగ్గర నుంచి. See,
when Jesus was born, who was ruling over Bethlehem? I mean Judah or Roman? Herod, right? What he did? ఆయన ఏం చేశాడు? హేరోదు ఏం చేశాడు? When wise men cheated him, he killed many babies, right? ఆ సమయంలో చాలా మంది చిన్నపిల్లల్ని చంపడానికి కుట్ర చేశాడు హేరోదు. So he already killed many babies. ఆ చాలా మంది చిన్నపిల్లల్ని చంపేశాడు ఆ కుట్ర చేసి. See, this wise man's voice not only a comfort for Judah, but direct or indirect a warning for Herod. ఆ హేరోదు వాళ్ళకి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా జ్ఞానులకి వాళ్ళని చాలా రకాలుగా వాళ్ళని హెచ్చరించాడు. This what we'll call this wise man's word not a comfort for Judah. అయితే This wise man's word not only comfort for Judah, but also a warning for Herod. ఆ హేరోదు వాళ్ళకి ముందుగానే వాళ్ళకి అనేక రీతిలుగా తన మనసులో ఉన్న ఆ కుట్రను బట్టి వాళ్ళని హెచ్చరిస్తూ వచ్చాడు యోధా కోసం. ఎందుకంటే ముందే ప్రవచనం ఉంది కాబట్టి. So let me tell you, I want to prophesy over you, okay? I mean for you. Because I felt the presence of Lord, so I want to prophesy. Till now, all of you, whatever you are praying and you yet not received, in 2026 year, you are going to be receive all the blessings. Amen. మరి దేవుని యొక్క సన్నిధి నేను అనుభవిస్తూ ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను, 2026 సంవత్సరంలో ఖచ్చితంగా మీ హృదయాల్లో దేనికోసమైతే ఆలోచిస్తున్నారో వాటంతటిని కూడా ప్రభు మీ జీవితాల్లో జరిగిస్తాడు. Whatever you prayed till now and you didn't received, మీరు ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వాటిని ఖచ్చితంగా మీ జీవితంలో చూస్తారు. మీరు in 2026 you will receive everything. ఖచ్చితంగా 2026 సంవత్సరంలో మీ జీవితాల్లో ప్రభు మీకు అది అనుగ్రహిస్తారు. Because Jesus came a light for us. యేసు ప్రభువారు మనందరి కొరకు ఒక వెలుగుగా ఈ లోకానికి వచ్చారు. He is the great king. ఆయన గొప్ప రాజు. ఆయన యేసు ప్రభు. See, when we see the life of Jesus, when he was going, he was moved with compassion, right? ఎప్పుడైతే యేసు ప్రభు జన్మించి ఆయన పరిచర్య చేసిన దినాల్లో చూసినప్పుడు ఆయన గొప్ప జాలి కనికరంతో ఆయన జీవించాడు ఈ లోకంలో. He told himself that my people should not perish. I want to take everyone in front of the Father. మరి ఆయన బ్రతుకున్నటువంటి దినాల్లో ఆ ప్రజలు బాధలు పడుతున్నప్పుడు చూస్తూ ఊరుకోలేదు, కానీ వాళ్ళందరి కోసం కూడా తండ్రికి అప్పగించాడు. His goal was not to heal people or feed the people, but his goal is to bring the people back and take to in front of God. అంటే ఏదో స్వస్థతలో అవసరాలు తీర్చడమే కాదు, తండ్రి ఎవరో లేకపోతే తండ్రి దగ్గరికి వాళ్ళు రావాలనేదే యేసు ప్రభు యొక్క ఉద్దేశం. Before he healed people, before he healed people, he forgive their sins. ఎప్పుడైనా మనం చూసినప్పుడు దేవుని వాక్యంలో చాలా విషయాలు మనం చదువుతున్నప్పుడు స్వస్థత జరిగించడానికి ముందు ఆయన చెప్పిన విషయం, మీ పాపములు క్షమించబడ్డాయి, క్షమించడానికి అధికారం దేవుడికే ఉందని జ్ఞాపకం చేసిన తర్వాతే వాళ్ళు స్వస్థపరిచాడు. Same thing. Before we become Christian, he forgive our sin on the cross. Hallelujah. హల్లెలూయా. అదే విధంగా మన పాపములు కూడా సిలువలో ఆయన మరి భరించాడు, క్షమించాడు. మనందరి కోసం కూడా ఆయన సిలువలో యాగమయ్యాడు. Before we become Christian, మనం ఇంకా క్రైస్తవులం కాక ముందే, దేవుని దగ్గరికి రాక ముందే మన కొరకు ఆయన సిలువలో యాగమైపోయాడు. therefore we are sitting in this place. కాబట్టి ఈ రోజు మనందరం కూడా గొప్ప దేవుని సన్నిధిలో ఈ రోజు దేవుని మాటలు వింటున్నాం, కూర్చున్నాం. Even we are crying in our home, but we are happy in the church. Hallelujah. హల్లెలూయా. ఎప్పుడైతే మనం కన్నీళ్లు విడుస్తూ ఉంటున్నామో ఇక్కడికి వచ్చినప్పుడు, ఇంటి దగ్గర మనం ఏడుస్తూ వస్తాం, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఎంతో మనకు సంతోషాన్ని ఇస్తాడు. Because he know our heart. ఎందుకంటే దేవుడికి మన హృదయాలు తెలుసు. If you cry before the Lord, see, don't cry any man or woman. Don't cry in front of any man or woman. You will be put in shame. But if you cry before the Lord, he will exalt you. మనం ఎప్పుడు మనుషుల ముందు ఏడ్చేవారుగా దుఃఖపడేవారుగా ఉండడం వల్ల ఏ ఫలితం లేదు, కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం దుఃఖపడి బాధపడతామో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఎరిగిన వాడిగా ఉన్నాడు. Again I want to say, the Israelites, they know God and they know the prophecy. They used to preach about Messiah, that
Messiah is going to come. But when Messiah came, they didn't believe him. ఇశ్రాయేల్ ప్రజలకి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయని తెలుసు, యేసుప్రభు వస్తాడనే విషయం కూడా వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు నమ్మలేదు. యేసుప్రభు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు నమ్మలేదు ఆ మాటలన్నీ కూడా. It is written in the Bible, John chapter 1:11. Quickly. మనం చూస్తే దేవుని వాక్యంలో యోహాను సువార్త 1:11 అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. No. Chapter 1 verse 11. 1వ అధ్యాయం 11వ వచనం. No, chapter 1 verse 11. He came to his people, but his people denied. తన స్వకీయులు ఆయనని. Exactly. He came to his people, but his people understand him. ఆయన తన ప్రజల కోసం వచ్చాడు, కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలే ఆయన నమ్మలేదు. They hate God, they hate Jesus because they expected beyond their everything. వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించలేదు, వాళ్ళు తృణీకరించారు. వాళ్ళు ఇంకా దేవుడు వస్తారు, ఇంకో మరొక రకంగా వస్తారు అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. Again I want to say, when your expectation is too high and you are not getting anything from God, that time don't be discouraged. Wait for the Lord. Definitely he will do great thing in your life. Hallelujah. మనం గొప్ప గొప్ప వాటిని చాలాసార్లు ఆశించి మనం నిరాశపడడానికి లేదు. మనం దేవుని సన్నిధిలో వేచి ఉన్నప్పుడు దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. Second part is those who are in deep darkness, they saw light. ఎవరైతే, రెండో విషయం మనం చూసినప్పుడు, ఎవరైతే అంధకారములో ఉన్నారో వాళ్ళు దేవుని యొక్క వెలుగును చూశారు. Means can you just for one moment turn your head and see who is sitting near you? For one moment, just turn your head and see who is sitting near you. ఒకసారి మీరు మీ తల పక్కకి తిప్పి మీ చుట్టూ ఎవరు కూర్చున్నారో ఒకసారి చూడమంటున్నారు. Yeah, just చూడండి, అలా జస్ట్ అటు ఇటు తల తిప్పి అటు ఎవరున్నారు ఇటు ఎవరున్నారో చూసుకోమంటున్నారు. Have you seen? చూడగలుగుతున్నారా మీరు? Any Jew among you or any Israel among you? మీ దగ్గర అటు ఇటు ఎవరైనా ఇశ్రాయేలు ఉన్నారా, కనబడుతున్నారా? Is there any Jews among you? ఇక్కడ ఎవరైనా యూదులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ మీకు కనిపించారా చూసినప్పుడు? Is there any? Tell me yes or no. చెప్పండి, మాట్లాడండి. No, right? No Jews, no Israelites, right? ఇక్కడ యూదులు లేరు, ఇశ్రాయేలు కూడా లేరు. Can I ask you one more thing? Are you better than Israelites? మనందరం కూడా ఇశ్రాయేలు కంటే యూదుల కంటే కూడా గొప్పవారం కాదా? మరి గొప్పవారం కాదా? I mean గొప్పవారమా? ఏదో గొప్పవారమే కదా మనందరం వాళ్ళందరికంటే. నాట్ గొప్పవారం. Are you better than Israelites? మనందరం కూడా ఇశ్రాయేలు కంటే గొప్పవాళ్ళమే కదా. వాళ్ళు నమ్మలేదు, మనం నమ్మాము. No, not. I'm asking, are you better than Israelites or what? మనకంటే ఇశ్రాయేలు గొప్పవాళ్ళేనా? We can. Anna, are we better than Israelites? Can you say we are better than Israelites? నువ్వు చెప్పగలరా అలాగా మేము ఇశ్రాయేలు కంటే గొప్పవాళ్ళమేనని? No, right? But how God saved us, how God came for us. చూడండి, మరి దేవుడు మనల్ని ఎలా రక్షించాడో, దేవుడు మనల్ని ఎంత అద్భుతంగా నడిపించాడో. When Jesus came to this earth, when the Syrophoenician woman ran after him, what he said to that woman? ఒకసారి ఒక స్త్రీ, ఆయన సిరోఫెనిక్ అనే ఒక స్త్రీ వచ్చినప్పుడు ఆమెతో యేసుప్రభు ఏం చెప్పాడు? I came to the lost sheep Israelites, not for any Gentiles, right? నేను నశించిన ఇశ్రాయేలు యొద్దకు వచ్చాను కానీ అన్యుల యొద్దకు నేను రాలేదని చెప్పాడు ఆయన. Then how can we become Christian and how can he died on the cross for us? చూడండి, మరి అలాంటిది యేసుప్రభు ఈ రోజు మనం ఎలా నమ్మాము, ఈ రోజు మన కొరకు ఆయన సిలువలో ఎలా మరణించాడో ఆలోచిస్తే చాలా అద్భుతం, ఆశ్చర్యం అది. We are not better than Israelites. మన ఎవరం కూడా ఇశ్రాయేలు కంటే గొప్పవారం కాదు. We are crooked than Israelites. నిజంగా మనం వాళ్ళ దగ్గర చాలా నీచమైనటువంటి ప్రజలం మనం. We don't have any good things in our heart. మనలో ఎలాంటి మంచితనం కూడా లేదు రక్షణ పొందడానికి. Then why did he die for us? కానీ ఎందుకు యేసుక్రీస్తు సిలువలో మన కోసం మరణించారు? John 3:16 say, he loved you, not world. He loved you. He loved me. Therefore he died. యోహాను సువార్త 3:16లో చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించానంటే దానికి అర్థం ఏంటంటే నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. Not the world. Leave it I mean keep separate world, but think God loved me. Therefore he died for me on the cross. లోకము కాదు, అక్కడ నువ్వు నేను మనందరిని వ్యక్తిగతంగా ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు సిలువలో ఆయన మరణించాడు. See,
the history is giving so many testimony that these people, I mean not people, I mean India itself is a mixer culture. మరి మనం దేవుని వాక్యం మనం చూస్తే History. మనం చరిత్రలో మనం చూస్తే దేవుని మరి ఆ చరిత్రలో ఏమని రాయబడిందంటే India is the mixer culture. మన అందరం కూడా మన ప్రజలందరం కూడా మిశ్రితమైన జనం మనందరం. Some came from Dravidian, some came from Mongolian, some came from Tibetan, so and so. మరి ఇక్కడ ఉన్నటువంటి మిశ్రిత జనం ఏంటంటే బెంగాలీలు, ద్రావిడ, రకరకాలైనటువంటి భాషలు, సాంప్రదాయాలు కలిగినటువంటి ప్రజలతో మిశ్రితమైనటువంటి జనాంగం మనందరం కూడా. There was 7,100 language existing in this world. మరి మన యొక్క ప్రపంచం అంతట్లో కూడా 7 లక్షలు దాటే ఇంకా భాషలు ఉన్నాయి. 5,000 tribes, more than 5,000 tribes are existing. మరి 5,000 కంటే ఎక్కువైనటువంటి తెగలు కలిగినటువంటి ప్రజలే ఉన్నారు. Many gave many theory that this people came that background, that people came that background. But the Bible is the real testimony. In the chapter 11, Genesis chapter 11, we all came from the background of Adam. మరి ఆదికాండం 11 అధ్యాయం చూసినప్పుడు ఎన్ని భాషలు, ఎన్ని సాంప్రదాయాలు, ఎన్ని తెగలున్నా అందరం ఒక్క మనుషుల్లో నుంచే వచ్చాం, ఒక్క దగ్గర నుంచే మన అందరం వచ్చామని చెప్తుంది బైబిల్. When people divided, their God also divided. ఎప్పుడైతే ప్రజలు అలాగ వేరు వేరు అయిపోయారో దేవుళ్ళు కూడా అలా ఎక్కువైపోయారు. So some worship God, some worship monkey, some worship donkey, some worship snake, so and so. కొంతమంది అలాగా కోతుల్ని, కొంతమంది ఏమో గాడిదల్ని, అలా నచ్చిన పక్షుల్ని, జంతువుల్ని పూజిస్తా ఉన్నారు. Means see, the Bible says when God created everything, God said everything is for man, man is not for anything. ప్రతిదీ కూడా దేవుడు మనిషి కోసం చేశాడు, అంతేగాని మనిషి మన జంతువుల్లో నుంచి రాలేదు, లేకపోతే ఆ జంతువులన్నీ మనిషి కోసం కాదు, మనిషే వాటన్నిటి కోసం కూడా అధికారం కలిగిన వాడు. Yeah, man should be dominant over every creatures. ప్రతి దాని మీద అధికారం ఎవరికి ఉందంటే మనిషికే ఉంది. But they started to make different that those who become they saw great, they worship him. Some worship mountain, some worship fire, some worship trees or water. మరి మనం చూస్తే ఎప్పుడైతే ఇలా విడిపోయారో అక్కడి నుంచి ప్రజలు రకరకాలుగా పర్వతాలని, అలాగే చెట్లు, ఇవన్నీ కూడా ఆరాధించడం ప్రారంభించారు. Therefore Jesus came to break all the bondages in this world. మరి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ బంధకాలన్నిటినీ కూడా ఆయన మరి తొలగించారు. See, again I want to say, when Jesus came, he didn't came as a king, right? ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకానికి ఆయన ఒక రాజుగా రాలేదు, he came as a humble lamb, as a small lamb who don't have any power. ఆయన ఎలా వచ్చాడంటే సామాన్యుడిగా వచ్చాడు ఆయన ఈ లోకానికి. That time the Israelites was facing so many transgression. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు మరి ఎన్నో రకాలుగా వారు అనుకున్నారు, ఈ దేవుడు అంటే ఇంకొకలాగా ఎలాగో వస్తారు అనుకున్నారు. Suffering like anything. ఆ సమయం ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో రకాలుగా బాధపడతారేమో అనుకున్నారు. Suffering. So to deliver and to bring from that suffering, Jesus came as a king of Jews. యేసు ప్రభువారు యూద రాజుగా వస్తారని వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. Only 2 words I want to speak, and I will give to time because we want to learn many things from our spiritual fathers. మీరు అందరూ కూడా ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు మనందరం కూడా. నేను ఇంకొక 2 విషయాలు చెప్పి నా సమయాన్ని ముగిస్తాను. When Adam sinned, when Adam sinned, what God did with him? మరి ఆదాముని మనం చూసినప్పుడు ఆదాం కోసం దేవుడు ఏం చేశాడు? No, when he committed sin, what God did with him? ఆయన పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? Tell me. Oh, Telugu also no problem. Tell me. దేవుడు ఏం చేశాడు ఆదాముని పాపం చేసినప్పుడు? God sent them from the Eden, and he put a flaming sword in front of the tree of life. మరి ఆ సమయంలో ఆదాముని దేవుడు ఆ ఏదెన్ తోటలను బయటికి పంపించి దాని చుట్టూ కూడా జీవవృక్ష ఫలాన్ని one sword
he kept one sword. ఆ సమయంలో ఒక జంతువుని చంపాడు. Not jantu, sword. Anna sword. కత్తి. Flaming sword. He hang a flaming sword in front of the tree of life. దాని చుట్టూ కూడా మళ్ళీ తిరిగి రాకుండా ఆ Sir? ఖడ్గ జ్వాలలు ఉంచాడు దాని చుట్టూ కూడా. So no one could approach the Lord. మరి ఎవరు కూడా దేవుని సమీపించలేకుండా అలా చేశాడు. No one could go near to the Lord and have fellowship again. ఇంకా మళ్ళా దేవుణ్ణి సమీపించలేని పరిస్థితి అంతా కూడా. Therefore he kept a flaming sword in the Eden. ఆ ఏదెన్ చుట్టూ కూడా అవన్నీ కూడా ఉంచాడు ఆ తోట చుట్టూ. And the fellowship was broken. అప్పుడు ఆ సమయంలో దేవునికి మానవుకున్న సహవాసం అంతా కూడా మరి పోగొట్టుకున్నాడు ఆదాము. No one have dared to face that flaming sword. ఆ సమయంలో ఆ ఖడ్గ జ్వాలను దాటి వెళ్ళడానికి ఇంకెవరికి కూడా ఆ అధికారం No లేకపోయింది. animal have that power to satisfy that flaming sword's hunger. మరి ఆ సమయంలో ఆ జీవ వృక్ష ఫలాన్ని తినేటువంటి ఆ అర్హత మరి ఎవరికి కూడా లేకపోయింది. That flaming sword, no one is having, animals don't have that confident that says they should satisfy that flaming sword. Or no one is having to satisfy the wrath of wrath of God, anger of God. దేవుని యొక్క కోపం ఒకవేళ అక్కడికి వెళ్తే తిరిగి మళ్ళీ వాడు అనుభవించవలసి వస్తుంది. No one is able to do that kind of things. మరి ఎవరు కూడా అక్కడికి సమీపించడానికి ఇంకా ఎవరికి కూడా అంత సామర్థ్యం లేకపోయింది. That time God himself bent down and see the people and see, hey, you are a sinner, and he saw every animals, you are a sinner and you are wicked, you cannot satisfy me, therefore I am thinking to whom I will send. ఆ సమయంలో దేవుడు ప్రజలని జంతువులు అన్ని చూసినప్పుడు అందరూ పాడైపోయి చెడిపోయి ఉన్నారు. ఆ సమయంలో దేవుడు అనుకునే నేను ఏం చేయాలి ఈ ప్రజలను రక్షించడానికని. He said, to whom I will send. నేను ఎవరిని పంపించాలి ఈ లోకానికి మరలా తిరిగి ప్రజలను రక్షించడానికి అని. That time Jesus himself say, here am I, O Lord, send me. ఆ సమయంలో యేసు ప్రభువారు చెప్పారు తండ్రితో, నేను వెళ్తాను ఈ ప్రజల కోసం. Hallelujah. హల్లెలూయా. He is the Lord and he came down to sacrifice for our sin. ఆయన దేవుడిగా వచ్చి మనందరి కోసం కూడా ఈ లోకంలో మనందరి కోసం త్యాగం అయిపోయాడు ఆయన. He satisfied the wrath of God. ఆయన ఒక్కడ మాత్రమే దేవుని కోపాన్ని ఆ ఖడ్గ జ్వాలల్ని కూడా తొలగించగలిగినటువంటి శక్తి ఆయనకే ఉంది. The Bible say, awake O sword and kill the shepherds. Awake O sword, kill the shepherds, leaders. ఆ యొక్క కత్తితో శత్రువులందరినీ కూడా నాశనం చేయొచ్చు అని ఉంది బైబిల్లో. He said, okay, I will give you verse. It is written. It is written, okay, 1 minute, I will give the verse. It will very good Bible verse. No, he said, awake, he will kill the shepherds. Read. Zechariah 13:7. Zechariah 13:7. త్వరగా చదవండి. Last verse, we'll complete. That's it. He said, God said, awake, O sword, and kill every shepherd. ఆ కత్తితో ఆ ప్రజలందరినీ కూడా చంపేయమని అక్కడ రాయబడి ఉంది. Shepherd means a leader who is misleading. The shepherds are many kind of shepherds are there. Good shepherd, bad shepherd, right? అంటే మంచి కాపరి ఉంటాడు, అలాగే చెడ్డ కాపరి కూడా ఉంటాడు. So Jesus is the good shepherd or bad shepherd? మరి యేసుప్రభు మంచి కాపరా లేకపోతే చెడ్డ కాపరా? Good shepherd, right? He said, I am the good shepherd, right? అవును కదా, ఆయన మనకి మంచి కాపరిగా ఉన్నాడు కదా. But how God told, kill the shepherds, and Jesus came, I will be die for everyone. అయ్యో మరి ఆ సమయంలో చెడ్డ కాపరిగా ఉండి అందరిని నశింప చేస్తున్న సమయంలో ఆయన మంచి కాపరిగా వచ్చాడు మనల్ని రక్షించడానికి. He came as a good shepherd, but because of our sin, he took all our sin upon him and become a bad leader, and he came in front of the sword and he died himself.
మరి యేసు ప్రభు వారు మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకొని మనల్ని ఆయన రక్షించడానికి, మన పాపం మొయ్యడానికి, ఆ ఖడ్గం నుంచి తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. And when he died on the cross, ఎప్పుడైతే ఆయన సిలువలో మరణించాడో he removed all our judgment. మన యొక్క తీర్పు అంతా కూడా అక్కడ నిర్మూలమైపోయింది. He removed all the condemnation from our మనకున్నటువంటి life. ప్రతి ఒక్క బంధకాలన్నీ కూడా విమోచించబడ్డాయి. And he restored our life and he gave fellowship with God again. తిరిగి మళ్ళా దేవునితో మనం సంబంధం, సహవాసం తిరిగి మళ్ళా పునర్నిర్మించుకునేటువంటి అవకాశం యేసు ప్రభు జననం వల్ల కలిగింది. My dear people, don't be happy that you are having every material things in this world. మరి మన సంతోషం ఏదో మనకు కలిగి ఉన్న ఈ లోకంలో ఉండే వస్తువులు బట్టి ఉండేదైతే అది కాదు నిజమైన సంతోషం. But be happy because you become a Christian and Christ is your Lord. మనం ఎందుకు సంతోషంగా ఉండాలంటే దేవుణ్ణి తెలుసుకున్నందుకు, మనందరం క్రైస్తవులు అయినందుకు మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. May the Lord bless you. If God's will, we will come again. దేవుడు అవకాశం ఇస్తే మరొకసారి నేను మీ మధ్యలోకి వస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చక్కనైన వర్తమానాన్ని అందించిన సాహు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ట్రాన్స్లేట్ చేయాలంటే కొంచెం ఇబ్బందే, కానీ పాస్టమ్మ గారు కొంచెం ఓపిక ఎక్కువ నీకు. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా వారిద్దరు కూడా, ఎందుకంటే చాలా రోజులైంది ఈ ట్రాన్స్లేషన్ చేసి, చాలా రోజులైంది, ఒక 4 రోజుల నుంచి పడుతూనే ఉన్నారు గ్రామర్ చదవటం అన్నీ కూడా. ఏమండి, అందుకే ఎప్పుడు కూడా కత్తి ఏం చేసుకోవాలంట, పదును చేసుకుని ఉండిపో. అవునా, ఎప్పుడు ఏ సమయంలో అది ఉపయోగపడద్దో మనకి తెలవదు. ఇదెందుకు ఇలా అనుకుని పక్కన పడిస్తే జంగు పట్టేస్తుంది. హల్లెలూయా. యాక్చువల్గా కలకత్తా వెళ్ళాలి, దాని కొరకు సిద్ధపడమని చెప్పాను అప్పుడు. ఏమండి, అప్పటి నుంచి కూడా సిద్ధపడుతూనే ఉన్నారు. ఈ విధంగా బ్రదర్ సాహు ఈ విధంగా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంటే, ఇంకా వారి బాండేజ్ లేకపోతే వారి మధ్యలో ఏమంటే ట్రాన్స్లేట్ చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి. మరి వాటన్నిటి విషయంలో కూడా దేవుడు తప్పుకున్న తన అపారమైన కృపను చూపిస్తాడు. స్తోత్రాలు చేయలేద్దామా? హల్లెలూయా. ఏ చలి లేదు, ఏ చలి లేదు, చక్కగా ఉంది, అన్నీ వచ్చేసాయి. తినేసి అలా పడుకుండిపోండి, ఇక్కడ తెల్లారి వెళ్ళిపోవచ్చు. మంచిది. ఒక పాట పాడిన తర్వాత మన మధ్యలో డానీ గారు ఉన్నారు, రండి ఒక పాట పాడండి. ఒక పాట పాడిన తర్వాత రండి, రండి, ఇద్దరు కలిపి సింగ్ చేయండి, స్వింగ్ చేయండి ఇద్దరు, రండి. త్వరగా రావాలి, మనకు టైం అవుద్ది. ఏదో ఒక విధంగా వాడబడాలి మీరు. సంబరాలు. రైట్, ప్యాడ్స్ రండి, ఇక్కడికి వచ్చేసండి బ్రదర్, ఇక్కడికి వచ్చేసండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రాలు చేయలేద్దామా? ఇటు వచ్చాను బ్రదర్, ఇటు వచ్చాను. రైట్, ఒక పాట పాడుతూ ఉంటుండగా, పాట పాడింది అటు ఇటు తిరగడానికి కాదు, ఉదరు కూర్చోండి, ఉదరు కూర్చుంటే సరిపోతుంది. బ్రదర్ వచ్చి ఓ పాట పాడుతూ ఉంటుండగా మరలా రెండవసారి వాక్యానికి మనం అందరం కూడా సిద్ధపడదాం. ఇక్కడికి వచ్చి రెండు లోపలికి వచ్చాయి. హల్లెలూయా. ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చినందుకు దేవుడి నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా నా జీవితంలో ఒక చాలా సంతోషకరమైన ఒక మంచి సంఘాన్ని చూశాను. నేను ఇక్కడ ఎవరిని పొగడ్డానికి నేను చెప్పట్లేదు, ఎందుకంటే పాస్టర్ గారు మిమ్మల్ని ఎంత క్రమశిక్షణగా పెంచుతున్నారు, ఆయన యొక్క తగ్గింపు, ఆయన యొక్క నడిపింపు నిజంగా నాకు ఎందుకో చాలా ఆనందంగా అనిపించింది. ఆయన దగ్గర నేను దిస్ ఈజ్ మై లెర్నింగ్ అంటే నేర్చుకుంటున్నాను. ఇది కూడా అంటే అయ్యగారి దగ్గర చాలా విషయాలు ఆయనతో పాటు పరిచర్లో వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాం. గద్దించిన దగ్గర గద్దిస్తారు, మాట్లాడిన మాట్లాడతారు, నడిపించిన నడిపిస్తారు, అన్ని విషయాలు పెట్టిన దగ్గర పెడతారు. అన్నీ కూడా
అంటే ఒక పరిపూర్ణమైన వ్యక్తిలాగా నా దృష్టికి కనిపిస్తారు. ఆయన దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. ఈరోజు కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సంఘాన్ని బట్టి చాలా వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకొక అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ దేవుని సంచారం ఇక్కడ ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నాకు అనుభవిస్తూ ఉన్నాను. దిస్ ఈజ్ ద గాడ్స్ ప్లేస్. ఇక్కడ దేవుని యొక్క ప్రసన్నత ఉంది ఇక్కడ. అందుకు దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. పాస్టమ్మ గారిని బట్టి, పాస్టర్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ, సమయం చాలా తక్కువగా ఉంది. ఒక చిన్న పాటలు నాకు పెద్దగా రావు, అయినా సరే ఏదైనా తప్పులుంటే క్షమించండి. నాతో పాటు మీరు కూడా కొంచెం పాడండి. ఓకే, ఉత్సాహంగా పాడుదాం, ఉల్లాసంగా పాడుదాం. మీ అందరికీ చల్లేదు కానీ నాకు చలేస్తుంది. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని వచ్చాడని, యేసయ్య పుట్టాడని వచ్చాడని, ప్రవచనాలు నెరవేరాయి, శ్రమలు ఇక పోయాయి, ప్రవచనాలు నెరవేరాయి, శ్రమలు ఇక పోయాయి, విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే, యేసయ్య పుట్టాడని వచ్చాడని, యేసయ్య పుట్టాడని వచ్చాడని, అంటేలా సంబరాలతో సగలా, అంటేలా సంబరాలతో సగలా, వచ్చాడని, దివ్యజనాలు సమకూరాయి, ఘనస్వరాలు గపోయాయి, జనాలు సమకూరాయి, ఘనస్వరాలు వినిపించాయి, పరముకు నడిపించే, మార్గము చూపించే, పరముకు నడిపించే, మార్గము చూపించే, యేసయ్య పుట్టాడని వచ్చాడని, యేసయ్య పుట్టాడని వచ్చాడని, పరిమళాలు వెదజల్లాయే, సమవనాలు పులకించాయే, పరిమళాలు వెదజల్లాయే, ఇలలో చించే, ధనులను ప్రేమించే, ఇలలో చించే, ధనులను ప్రేమించే, వచ్చాడని, పుట్టాడని, వచ్చాడని, ఎలా సంబరాలతో చాటాలా, యేసయ్య వచ్చాడని, యేసయ్య పుట్టాడని, వచ్చాడని. హల్లెలూయా.
స్తోత్రాలు Thanks, చెల్లిద్దామా? హల్లెలూయా. మేమందరం కూడా ఒక టీం వైజ్గా సువార్తకు వెళ్తూ ఉంటాం. చక్కగా యవ్వన కాలంలో చక్కగా దేవుని యొక్క పనిలో తను కూడా ఒక ప్రక్క చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఒక ప్రక్క దేవుని పరిచర్యలు ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసుకుని దేవుని పరిచర్యలు వాడబడుతున్నా. స్తోత్రాలు చెల్లిద్దామా? ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు జోసఫ్ గారు, వారు ఈరోజే పంజాబు చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలకు వెళ్ళారు. పైన ఎవరు మాట్లాడకూడదు, పైన మాట్లాడకూడదు. అక్కడ టెంట్ వేసాం, ఆ టెంట్ కింద కూర్చొని మాట్లాడితే గట్టిగా మాట్లాడేసుకోవచ్చు, పర్వాలేదు. మంచి కూడా ఏముండదు, అందరు కూడా మాట్లాడకూడదు. అయిపోయింది, 3 నిమిషాలు అయిపోద్ది ప్రసంగం. అలా తినేసి మళ్ళీ అలాగే వెళ్ళిపోవచ్చు. ఏమండి? రైట్. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు జోసఫ్ గారు వస్తారు. నాకు పంజాబ్ నుంచి ఒక మంచి క్రిస్మస్ గిఫ్ట్ తెచ్చాడు ఆయన. ఏమండి? మరి నన్ను ప్రేమించి ఈరోజే 5 గంటలకే ట్రైన్ దిగి అక్కడి నుంచి వేరే దగ్గర ఫ్లైట్లో వెళ్ళారు. ఈ విధంగా దేవుని పనిలో వాడబడుతున్నారు. ఈ రాత్రి మన మధ్యలో ఉన్నారు కనుక మిమ్మల్ని విసిగించరు. ఆయన అలసిపోయి ఉన్నాడు. సాధ్యమైన తొందరలోనే ముగించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మంచి ప్రసంగం మీరు వినేశారు. టైం కూడా 9 అయిపోయింది. నేనైతే మరి ప్రార్థన చేసి ముగించేద్దాం అనుకుంటున్నాను, మరి క్షమించండి. చివరి ప్రార్థన నేనే చేసి ముగించేస్తాను. హల్లెలూయా. మరి రాకూడదు అనుకున్నాను, నిజంగా నేను చెప్తున్నాను, రాకూడదు అనుకున్నాను. 5 గంటలకు 5:30కు వచ్చాము మేము. ఈ నెల 12వ తారీఖున బయలుదేరి ఢిల్లీ నుండి పంజాబ్, రాజస్థాన్ బార్డర్ వరకు మేము క్రిస్మస్ మీటింగ్ల కోసం వెళ్ళాం. దేవుడు మహాకృపను బట్టి నేను 10 ఏళ్ల క్రితం ప్రార్థన చేశాను, ప్రభువా భారతదేశం అంతా చూడాలి. 2 మాటలు చెప్పి ప్రార్థన చేసేస్తాను, ఇంకా వాక్యంలోకి వెళ్తే సమయం సరిపోదు. నేను సేవకు వచ్చిన కొత్తలో అరగంట వాక్యం చెప్పడానికి ఏం చెప్తాం అనుకునేవాడు. ఇప్పుడు 1.5 గంట కూడా సరిపోవటం లేదు దేవుడి కృపను బట్టి. ఇంకా వాక్యంలోకి వెళ్తే మీకు 10:30 కూడా అవ్వచ్చు. మరి ఉంటామని చేతులు ఎత్తండి. హల్లెలూయా. అంటే మరి మీ పాస్టర్ గారు చెయ్యి ఎత్తలేదు కాబట్టి మరి ఇంక నేను వాక్యంలోకి వెళ్ళను. జస్ట్ 2 మాటలు చెప్పి ముగించి ప్రార్థన చేయమని చేస్తాను, అది కూడా అతనే చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. 10 ఏళ్ల క్రితం నేను ప్రతిరోజు ప్రార్థన చేసేవాడిని, ప్రభువా భారతదేశం అంతా నేను సువార్త ప్రకటించడానికి తీసుకెళ్ళి తండ్రి అని ప్రార్థన చేసేవాడు. మరి ఇప్పుడు సువార్త ప్రకటించడానికి ఏమి పరిస్థితులు బాగలేవు. అయితే పోయిన నెల నుండి దేవుడు చూడండి ఎంత గొప్పవాడు. పోయిన నెల నుండి ఇంక నెల పూర్తి కాలేదు, అప్పుడే నేను భారతదేశంలో 10 రాష్ట్రాల్లో కాలు పెట్టేశాను. దేవునికి స్తోత్రం కలుగును. 10 రాష్ట్రాలు. మొదట ఒరిస్సా అంటే నాకు చాలా ఇష్టం. ఒరిస్సాలో నుంచే ప్రారంభమైంది. పోయిన నెల నవంబర్లో ఒరిస్సా నుండి ప్రారంభించబడి ఒరిస్సా తర్వాత ఛత్తీస్గఢ్ వెళ్ళాం. ఛత్తీస్గఢ్ నుండి మద్రాసులో కాలు పెట్టాం. ఆ తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్ వరకు వెళ్ళి ఈరోజే మేము రావడం జరిగింది. మరి నేను ఉండిపోదాం అనుకున్నాను, కానీ మీ పాస్టర్ గారు పిలిచినప్పుడు రాకుండా ఉండకూడదని వచ్చాను. అయితే లాస్ట్ మంత్లో ఛత్తీస్గఢ్ నుండి నన్ను తీసుకెళ్ళిన బిషప్ గారు అన్ని ఖర్చులు ఆయనే పెట్టుకున్నా. నాకేమి రూపాయి కూడా నాకు ఖర్చు అవ్వలేదండి. ₹1 ఖర్చు అవ్వలేదు. నేను ₹1000 పట్టుకెళ్తే 800 ఇంటికి పట్టుకొచ్చాను. రాత్రి
ఆ ఛత్తీస్గఢ్లో 200 మంది పాస్ట్ గారితో మీటింగ్ క్లోజ్ అయిపోయింది. మనం ఇప్పుడు చెన్నై వెళ్ళిపోతాం, రేపు 8 గంటలకల్లా చెన్నైలో ఉండాలన్నారు ఆయన. రేపు ఉదయం 8 గంటలకు చెన్నై వెళ్ళగలుగుతామండి? ఏ ట్రైన్ ఎక్కితే వెళ్ళగలం అని అనుకుంటుంటే ఆయనకు ఫోన్లు వస్తూ ఉన్న ఎయిర్పోర్ట్ నుంచి. నాకు తెలియదు. కరెక్ట్గా రాత్రి 12 గంటలకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. నాకు కూడా ఒక టికెట్ ఇచ్చాడు. నేను ఫస్ట్ టైము దేవుడి కుటుంబ ఫ్లైట్ ఎక్కిన టికెట్ అది. నేను అస్సలు చదువుకోలేదు, కానీ నాకు ఇంగ్లీష్ అర్థం అవుతుంది, హిందీ అర్థం అవుతుంది, మాట్లాడగలను. నేను క్రైస్తవుడిని అయిన తర్వాత ఇంగ్లీష్ కూడా కొద్ది నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ పంజాబ్ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తాం, ఒక 2-3 నెలల్లో వెళ్తాం. ఈ 2-3 నెలల్లో నేను పూర్తిగా ఇంగ్లీష్ నేర్చేసుకోవాలి. అది నా కమిట్మెంట్. నేను అస్సలు చదువుకోలేదు. హల్లెలూయా. అయితే రాత్రి 12 గంటలకి వినండి, ఒక్క 2 నిమిషాలు ముగించేసి నేను ప్రార్థన చేశాను. ఇంకా వాక్యంలోకి వెళ్ళని ముందే చెప్పేశాను. హల్లెలూయా. అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళామండి. రాయ్పూర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి నాకు అప్పుడు అనిపించింది, విమానం ఎక్కుతామా అనిపించింది.